ఇతడే హంతకుడు అనుకొని వీణ్ణి పట్టుకోవడానికి వచ్చాం. ఎవడో వీణ్ణే చంపేశాడు. ఈ హత్యలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు? రేయ్, వింత జంతువులా చూస్తున్నారేంట్రా? హెల్ప్ చేయొచ్చు కదా. హెల్ప్ చేయండి రా. మేము ఫ్రీగా హెల్ప్ చేయం. ఐస్ క్రీమ్ ఇస్తావా? నీకు హెల్ప్ చేస్తాం. రేయ్, లంచం అంటారా దీన్ని? నువ్వు ఏమన్నా అనుకో, మాకు ఇవ్వాల్సింది ఇస్తే హెల్ప్ చేస్తాం. మీ ముగ్గురికి 3 ఐస్ క్రీమ్లు ఇస్తే హెల్ప్ చేయండి రా. 4 ఐస్ క్రీమ్లు కావాలి. మీరున్నది ముగ్గురే కదా, 4 ఐస్ క్రీమ్ ఎవరికి? అదంతా నీకెందుకు? 4 ఐస్ క్రీమ్లు కావాలి, ఇస్తే హెల్ప్ చేస్తాం అంతే. సరే ఇస్తాలే, హెల్ప్ చేయండి. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఇవ్వు. ఇస్తా ఇస్తా ఇస్తా, వెయిట్ చేయండి. ఇది వరకు ఐస్ ఎక్కడ అమ్మేవారు మీరు? సీజన్ కు వ్యాపారం చేస్తుంటాను రా. లాస్ట్ సీజన్ లో ఏం పని చేశారు? కత్తుల వ్యాపారం రా. అమ్మో, కత్తులా? ఇందా 4 ఐస్ అడిగావుగా, తీసుకొని వెళ్ళండి రా. అక్కకి నేను ఈ ఐస్ క్రీమ్ ఇచ్చేసి వస్తాను రా. ఓ అక్క కోసమా? నాకు అక్క చెల్లె ఉంటే ఎంత బాగుండేది. రేయ్ ఇట్రా రా తొందరగా. ఇంతసేపు సైకిల్ కిందే పడుంది కదా, హెల్ప్ చేయొచ్చు కదా. ఏందన్నా నువ్వు హెల్ప్ అడగలేదుగా? హెల్ప్ అడగలేదు అని కూర్చున్నావా? నేను ఐస్ అమ్ముకుంటా, నువ్వేం చేస్తుంటావు? నేను అన్నీ అమ్ముకున్నానే. ఏమమ్ముకున్నావు? మానం, మర్యాద, సిగ్గు, లజ్జ, ఆస్తులు అన్నిటినీ. అంటే నువ్వు బేవర్స్ అనమాట. అవును. పని బాట లేదంటావు. అవును. సరేపా, బండి తీసుకో. హలో. I love you. I miss you. I need you. ఫోన్లోనా? ఏం చేయను, నువ్వు అప్పటి నుండి అంటున్నావు. చెప్పు. ఏం చెప్పాలి? నేను వేసుకున్న చీర ఎలా ఉంది చెప్పు. ఈ చీరలో నువ్వు చాలా చాలా అందంగా ఉంటావు. నేను ఫ్యాక్టరీలో ఉన్నాను, సరిగ్గా మాట్లాడలేను. నువ్వు మాట్లాడుకున్నా ఓకే, ఫోన్లో నీ శ్వాస చాలు, నాకు నా మనసు నిండిపోతుంది. రెమోలా మాట్లాడడం ఆపి ఫోన్ పెట్టు. ఒక కిస్ ఇవ్వు, పెట్టేస్తా ఫోను. కిస్సా? అది నేను ఇవ్వలేను. అయితే నేను ఫోన్ పెట్టను. నేను ఫోన్ పెట్టేస్తున్నా. సరే పెట్టే. నిజంగా చెప్తున్నాను. సరే నీ ఇష్టం. అయ్యో, ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టే. కిస్ మీ. చూడవే దాని సరసాలు. ఎంజీఆర్కు జై. ఏ మనసా, లాస్ట్ మంత్ మన ప్రొడక్ట్స్ ఆర్డర్ డెలివరీ పెట్టారా? మరి డెలివరీ చేశాం సార్, ఇదిగోండి రిసిప్ట్స్. పెట్టేశారా? లాస్ట్ మంత్ మనం పంపిన అన్ని చీరల లిస్టు ఉంది. అంతేకాకుండా బిల్స్ కూడా అందులోనే ఉన్నాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. వెరీ గుడ్.
వెరీ వెరీ గుడ్. ఓకే సార్. నమస్కారం నమస్కారం నమస్కారం. మీ వీరనారు వల్ల మన కంపెనీ స్థాయిలో ఉంది. వాస్తవం అంతే కదా. అమ్మ నమస్తే. నమస్కారం. ఏంటి అలా చూస్తున్నావు? నమస్కారం సార్. నమస్తే మేడం. ఇది మనకేసే. ఎందుకు? అరే కక్కుర్తి పడకరా, తీసుకెళ్దాం లేరా సాయంత్రం. ఈ పిల్ల సిమ్ల ఆ పిల్ల భలే ఉందిరా. నమస్కారం అమ్మ. రే కోటి, దీనికి రిటైర్డ్ అయ్యే వయసు కూడా దాటేసింది. ఈ ముసలి ఇంకా ఇక్కడే పనిచేస్తుందా? రిటైర్మెంట్ ఇచ్చి పంపించేయచ్చు కదా. మామా 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళావు సరే. ప్రతిరోజు ఎంగిల్ తిండి తిని బోరు కొట్టింది. ఒక్కరోజైనా ఫ్రెష్ సరుకు తినాలి. ఒక పని చేద్దాం మామ. ఒరే గుండు, ఈ పాత బైక్ని తీసేసి కొత్త బైక్ను కొంటే ఫ్రెష్గా ఉంటది. ఒరేయ్, ఈ బైక్ మనకి ఎంత సేవ చేసింది. వాణి రాణి గీత అందరిని దీని మీద తీసుకెళ్ళా. ఈ బైక్ లేకుంటే ఆ రోజు అంతమందితో తిరిగే వాళ్ళమా? ఇదంతా ఓకే. నీ జీవితంలో ఎప్పుడైనా ఫ్రెష్ స్పీకర్ని పటాయించావా? అటు చూడు. ఏం పిల్ల నడుచుకుంటూ పోతున్నావు? బైక్ ఎక్కొచ్చు కదా, ఇంటి దాకా డ్రాప్ చేస్తా. ఆ రత్నం గాడి ఎంప్లాయీస్ ని అసలే పట్టించుకోడు, అయినా వాడి దగ్గర పనిచేస్తారు. మీరు మా దగ్గర పనిచేయచ్చు కదమ్మా. కోప్పడకు పాప. ఆ రత్నం గారి వయసు అయిపోయింది తెలుసా నీకు? ఆ ముసలోడి దగ్గర ఏముంటుంది చెప్పు పని చేయడానికి? మా లాంటి యూత్ దగ్గర పనిచేయచ్చు కదమ్మా. ఇదిగో వినండి అయ్యా, పెన్షన్ కోసం అప్లై చేశారంటగా, రమ్మన్నారు. నవ్వుతుందిరా మామా. మన ఇజ్జత్ మొత్తం పోయింది. మనం అప్లికేషన్ పెట్టకుండా ఉండాల్సింది. చాలా పెద్ద తప్పు చేశాం మామా. మన కకృత కొంప ముంచింది. ఇదంతా ఇప్పుడు అనుకుని ప్రయోజనమే లేదు. పదపోదాం. నవ్వుతుంది మమ్మల్ని. రావయ్యా, చూసినాడు పడిపోతావు. ఓయ్ ప్రమీల, నిన్న సంధ్య థియేటర్లో ఒక సూపర్ రొమాన్స్ ఉంది. ఏంటో అది? ఎంత డిఫరెంట్ గా చేశారో. అలా చూడగానే ఒళ్ళు జవ్వమంది. ఫస్ట్ నైట్ సీన్ లో అంత డిఫరెన్స్ ఏముంటది చెప్పు? నా ఫ్రెండ్ చెప్తే నేను మీలాగే అనుకున్నాను, కానీ చూసే కాఫీలే వేర్లే. అంత డిఫరెన్స్ ఏముంటది చెప్పు? ప్లీజ్ చెప్పవే. అలా చెప్తే తెలిసేది కాదు, చూస్తేనే తెలిసేది. హలో, సరుకు అందిందా? ఏంటి మీకు కాల్ చేసిన రెస్పాన్స్ చేయట్లేదు? ఓ సరే 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 ఓకే. ఓయ్ ప్రమీల, అలా సరుకు అనకే. తొందరగా పంపమ్మా. ఈ రోజు బాస్ మనకి జీతం మీటింగ్ ఇచ్చే చేస్తున్నా. రోజు. ఓకే ఓకే ఓకే. ఏంటమ్మా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు, కిలకిల నవ్వేసుకుంటా ఉన్నారు. అది సరే గాని మీరు సోగ్గాడు సినిమాలో శోభన్ బాబులా హెయిర్ స్టైల్ పెంచి చాలా లవ్లీగా చాలా ముద్దొస్తున్నారు. పాపా మరి ఏమనుకుంటున్నావు నా స్టైల్ అంటే? ఈ పూరి నువ్వు చేసావా? బోరు కొట్టింది తిని తిని ప్రతిరోజు పూరి. చిల్లిపి పొద్దున్నే కుంభాలు కుంభాలు బాగా తినొచ్చినట్టున్నా, బయటకు వచ్చేటట్టుంది. ఏమ్మా నువ్వన్నా చెప్పొచ్చు కదా. వైఫ్ వైఫ్. హలో, నేనే మాట్లాడుతున్నా. చెప్పు. టిఫిన్ కి పూరీ చేసినాను. పూరియా? పూరీనంటే వద్దమ్మా, నేను ఆఫీస్లో ఏదో ఒకటి తింటా. సరేనమ్మా. అరే స్కూల్లో ఏం జరిగింది? అక్క నీకు ఒకటి తెలుసా? స్కూల్లో ఈరోజు కొత్త టీచర్ వచ్చింది. ఆ టీచర్ చాలా అందంగా ఉంది. నాకంటే అందంగా ఉందా? నీకంటే అందంగా ఎవరు ఉండరు అక్క. మా స్కూల్లోనే అందరు టీచర్స్ కంటే అందంగా ఉంది. అక్క ఇతనే ఐస్ క్రీమ్ అతను. ఏంటి ఈరోజు కొత్త బట్టలు వేశారు? పెళ్ళికి వెళ్తున్నారా? లేదు, పెళ్లి చూపులకు వెళ్తున్నా. మీ అబ్బాయికా? నా పెళ్లి చూపులేరా? నాకింకా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచిలర్ రా. మీరు నన్ను చూసేందుకు నవ్వుతున్నారు? పెళ్ళికి కొంచెం లేట్ అయిందిరా. బెస్ట్ ఆఫ్ లక్. చాలా మంచి అమ్మాయిలా ఉన్నావమ్మా.
అమ్మాయిలకి కరెక్ట్ టైంకి పెళ్ళవ్వాలి తెలుసా? అబ్బాయిలకి లేట్ అయినా పర్వాలేదు. మరీ లేట్ అయిపోయిందేమో అక్క. రేయ్ ఆట పట్టించింది చాలు, కొంచెం పక్కకు జరగ, నేను పోవాలా. ఎంత అందంగా ఉన్నావురా, నీది ఇచ్చి నీకే తగిలేలా ఉంది. వస్తే ఆ కాకిగాడు మన వైపే చూస్తున్నాడు. వాడు మన వైపు కాదే, నిర్మల వైపు చూస్తున్నాడు. మీరు నోరు మూసుకుని ఉంటారా? వాడిని చూస్తేనే నాకు డోప్ వస్తుంది. మేడం, నేను మీకోసం వెయిట్ చేస్తున్నా. మేడం, ఈ లవ్ లెటర్ తీసుకోండి. ఏంటన్నా ఇది లవ్ లెటరా? అవునరా తమ్ముడు, ఇది నా మొదటి ప్రేమ లేఖ. అన్నా ఇది ఖాళీగా ఉంది. తమ్ముడు, నాకు ముందుగానే తెలుసు ఆ లెటర్ తీసుకోదని. ఏమన్నావో అర్థం కాలేదన్నా. అసలు నువ్వు చదువుకోలేదు కదా. లవ్ లెటర్ రాయడంలో అర్థం ఏమిటి? తమ్ముడు, ఈ లవ్ లెటర్ ఆ మేడం తీసుకోదని నాకు ముందుగానే తెలుసు. అదిగాక నేను లెటర్ ఇస్తానని తనకు నా ప్రేమ తెలియాలి కదా. చిన్న పిల్లలు కూడా నా పరువు తీశారు. నాకు చదువు రాదని చులకన. ఏంద్రా దారి కట్టున్నారు? అంకుల్ మాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏంటి ఈరోజు కూడా ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ కావాలా? అవును, నీ తొక్కల ఐస్ క్రీమ్ చాలా బాగుంది. అందుకే మరి మాకు ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ కావాలనుకున్నాం. రేయ్, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకురా. అన్న, విషయం ఏంటో చెప్తా. వీడికి ఎగ్జామ్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అందుకే హెడ్ మాస్టర్ గారు ఇంట్లో ఎవరినైనా పెద్దవాళ్ళని తీసుకుని రమ్మని చెప్పారు. మీరు గనక వీడికి తండ్రిలా నటిస్తే. మా నాన్న నీలాగా కోతిలా ఉండడు. మా మామలాగా నువ్వు మా స్కూల్కి రావచ్చు. మీ మామయ్య ఇలాగే ఉంటాడా? అవునరా, ఇలాగే ఉంటాడు. ఇప్పుడు ఎక్కడికి రమ్మంటారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అవును సార్, మా మామ పాత సినిమాలో హీరోలాగా భలే బాగుంటాడు. మీ మేనల్లుడికి అన్ని సబ్జెక్టులో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. చదువులో బాగా వెనకబడ్డాడు. చూడరా సార్ ఎంత ఫీల్ అవుతున్నారో. మంచిగా చదువుకో, ఇంకోసారి అలా జరిగితే కాళ్ళు ఇరగొడత, జాగ్రత్త. సార్ కోప్పడకండి, ప్రేమగా మాట్లాడండి. చూసావా సార్ ఎంత మంచివారో. పిల్లలు బాగా చదివితే ఫ్యూచర్ బాగా ఉంటుంది. తీసుకోండి, ఇక్కడ సంతకం పెట్టండి. సంతకం పెట్టమంటున్నాడు, నాకు రాదే. సంతకం త్వరగా పెట్టండి సార్. సంతకం పెట్టు మామా. నోరు మూసుకోరా, త్వరగా పెట్టండి. సార్ కొట్టకండి సార్.
చిన్న పిల్లలని మీ మాట విని వచ్చాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలా? ఆల్రెడీ కొట్టారు కదా. నువ్వు చిన్నవాడివి, నిన్ను కొట్టినా పర్వాలేదు, కానీ ఇంత పెద్ద మనిషిని ఎంత అవమానంగా ఉంటుందిరా. నేను మీకు ముందే చెప్పాను కదా వీళ్ళు మావయ్య బ్యాంక్లో పనిచేస్తారని. అప్పుడే చెప్పకపోయారా మీకు రాయడం రాదని? చెప్పాలి కానీ ఆ టైంలో బుర్రకు దాట్లా మర్చిపోయా. హెచ్ఎం నిన్ను కొట్టినా పర్వాలేదు, చిన్న పిల్లాడని చూడకుండా నన్ను కూడా కొట్టాడు. సరేలేరా, కొట్టింది హెచ్ఎమ్మేగా. టీచర్తో తన్నులు తినేవాడు ఎవడైనా కానీ పైకి వస్తాడని మా బామ్మ చెప్తూ ఉండేదిరా. ఈ బాధను మర్చిపోవాలంటే ఓ పార్టీ చేసుకోవాలరా. ఎలాంటి పార్టీ? మీతో మందు కొట్టే పార్టీ చేసుకోలేనుగా, ఫుల్గా తినే పార్టీ చేసుకుందాం. అర్థం కాలే? చికెన్ బిర్యానీరా. బిర్యానీయా? పదండి పోదాం. ఏది ఏమైనా కానీ ఈరోజు నా లైలను పడేస్తాను. నా టాలెంట్ నిరూపించుకుంటాను. చేతిలో పుస్తకం ఉండదు కానీ చెవిలో ఇయర్ ఫోన్స్ మాత్రం ఉంటాయి. ఇది నా వైపు చూడాలంటే ఏం చేయాలబ్బా? ఏదైనా మంచి పాట పాడదామా? అదంతా ఓల్డ్ స్టైల్, కొంచెం కొత్తగా చేద్దాం. ఇది కరెక్ట్. ఇసుకే ఇసుకే. ఇది వర్కౌట్ అయింది రోయ్. హాయ్ మేడం. ఓయ్ ఇక్కడికి వచ్చేసావా? నీకేం పని పాట లేదా? నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తే నేను వెళ్ళిపోతా. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అందంగా లేని వాళ్ళే అద్దంలో చూసుకుంటారు. ఒరే కాకి, నువ్వు మర్యాదగా వెళ్తావా లేదా? పిల్ల, మీ నాన్న నిన్ను ఇంట్లో డిస్ప్లే బొమ్మలా పెట్టుకున్నాడు. ఏదో ఒక రోజు నాకు దొరక్కపోవు, అప్పుడు చెప్తా నీ సంగతి. అరే కాకినాయలా, నీ బోన్స్ ఇరక్కొడతా. అయ్యే బాబోయ్, నేను పరిగెత్తురోయ్, దొరికితే కీమా చేసి పారేస్తాడు. ఏంటి మీరు? నిన్ను చూసినప్పుడల్లా నేను అబ్బాయి ఎందుకు అవ్వలేదు అనిపిస్తుంది. ఏం చేస్తాం? నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? విక్రమ్ ఉన్నాడు కదా. ఈరోజు విక్రమ్ వాళ్ళ ఇంట్లో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేస్తా అన్నాడు. అవునా? సరే సరే. అవును. విక్రమ్ మంచి అదృష్టవంతుడు. ఏంటి సార్ ఇది? ఈరోజు నా బర్త్డే అమ్మా. హో, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నాకు ఇవ్వండి సార్, నేను తీసుకొస్తాను. హే, నిన్న నా ఆడపడుచు ఇంటికి వచ్చింది. దాని కాళ్ళు ఎంత బాగున్నాయో. దాని కాలు కాదే, వచ్చి నా మొగుడిని అడుగు, నా కాళ్ళు ఎంత అందంగా ఉంటాయో చెప్తాడు. ఈ మాటలు మీ ఆయన ఎందుకు? మా నోనని అడిగితే తెలిసిపోతుంది కదా. కదా? ఏంటి ఎప్పుడు అబ్బాయిలా మాట్లాడుకుంటారు? ఎందుకు మాట్లాడకూడదు? మనం కూడా తక్కువేం కాదు కదా. ఏమంటారు? ఎందుకు మాట్లాడుకుంటున్నారు? మనం కూడా తక్కువ కాదు కదా. అదే కదా. అమ్మాయిలు రండి 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 రండి. ఈరోజు నా 49వ పుట్టినరోజు తెలుసా? నిజమా సార్? మీకు 49 సంవత్సరాల? చూడ్డానికి అస్సలు అలా కనిపించరు. ఏమంటారే? పాపలో మీ అందరి కోసం గిఫ్ట్లు పట్టుకొచ్చా, సెల్ ఫోన్లు కొత్తవే. దా తీసుకో. థ్యాంక్ యూ సార్. రామ్మా తీసుకో. హాయ్. ఇదిగో ఇది నీకు. థ్యాంక్ యూ సార్. ఇది ఉంచమ్మా. నాకొద్దు సార్, నేను ఎవరితో మాట్లాడను. సరే నీ ఇష్టం. సేట్ గారు, మీరు అమ్మాయిలకి ఆంటీలు తప్ప అలాంటి అబ్బాయిలు గిఫ్ట్లు ఇవ్వరా? రై, ప్రతి నెల మీకు నెల నెల జీతం ఇస్తున్నాను కదా, అందులో కొనుక్కోవచ్చుగా. ఇప్పుడు మీ అందరికి ఇచ్చిన సెల్ ఫోన్లో సిమ్ము నా సిమ్ము కనెక్ట్ అయ్యి ఉంది తెలుసా? నేను చెప్పేది ఏమిటంటే మనందరం 24 గంటలు ఈ ఫోన్తో ఫ్రీగా చాలా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా. 24 గంటలు ఈ దరిద్రుడితో మాట్లాడుతూ కూర్చుంటే వీళ్ళ మొగుళ్ళు ఎవరితో మాట్లాడాలరా? వీళ్ళ మొగుళ్ళు వాడి పిల్లలతో మాట్లాడుతూ కూర్చుంటారా, అంతే కదా? ఎంతకన్నా ఏం ఫోన్ ఉంటుంది?
మానస, మా ఇంట్లో అందరూ నువ్వు అందంగా ఉన్నావన్నారు. కాకపోతే చిన్న ప్రాబ్లం. 50 తులాల బంగారం, కారు మరియు 2 లక్షలు కట్నం ఇచ్చే వాళ్ళతో నా పెళ్లి చేస్తా అన్నారు. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు నా మంచికే కదా చెప్పింది. మనమిద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పి నాకు లవ్ ప్రపోజ్ చేసావు. నా వెంట కుక్కలా తిరిగావు. అప్పుడు నువ్వు ఇవన్నీ ఆలోచించలేదా? చెప్పు. నిన్ను నమ్మినందుకు నన్ను ఇంత ద్రోహం చేస్తావని అనుకోలేదు. నిన్ను పెళ్లి చేసుకొని నేను ముష్టివాడిన వాళ్ళ ఏంటి చెప్పు. హో, నిన్ను పెళ్లి చేసుకోవటానికి 50 తులాల బంగారము, ఒక కారు, 2 లక్షల కట్నమిచ్చి నీతో కాపురం చేసి నీ పిల్లలకి తల్లవ్వాలి. ఇదే కదా నువ్వు నా నుండి కోరుకునేది? నువ్వింత స్వార్థపరుడివి. నీ బిజినెస్ పని కోసం నన్ను వాడుకుందాం అనుకున్నావా? దేవుడు నన్ను ఆడదానిగా పుట్టించాడు. నేను ఆడదానిగానే ఉన్నాను. నువ్వు మొగాడిగా పుట్టావు. కానీ గుడ్ బై. ధైర్యంగా ఉండమని నువ్వు అంటూ ఉండేదానివి. కానీ అప్పుడప్పుడు నాకు చాలా భయం వేస్తుందమ్మా. అమ్మని చూసినట్టే ఉందక్క. అసలు బార్ షాప్ దగ్గర వెయిట్ చేసేవాడికి తెలుస్తుంది మందు విలువ ఏంటో. చూసేవాడికి ఏం తెలుస్తుంది మందు విలువ? అబ్బచ్చా, ఈ గుండుగాడు వస్తాను ఎంతవరకు రాలేదు. నా ఫీలింగ్స్ ఎవరు అర్థం చేసుకుంటారు? ఒరేయ్, ఎక్కడున్నావురా? రారా రాయ్ గుండుగా, రారా స్వామి. వచ్చాడు. ఇంగ్లీషా, తెలుగా, మలయాళమా, చైనీసా? ఏదో చెప్పు మామా. నువ్వు చెప్పిన భాషలన్నీ దీనిలో ఉన్నాయిరా. అవునా? అయ్యా జాలి. అరే ఎదవల్లారా, మీరు మారరా? ఎన్ని సంవత్సరాలు ఈ సీడీలు చూస్తూ ఉంటారు. చూసి చూసి మోర్చతో పోతారా? సీడీ దొరికింది కదా. అమ్మా, ఎన్ని రోజులు చూస్తున్నావురా? మామా, డైరెక్ట్ గా చూస్తే బొమ్మలు కనపడతాయా? మామా, సీడీలో పెట్టి చూడాలి. డైరెక్ట్ గా చూస్తే కనపడ. చూద్దాం. ఓయ్, బయట నిలబడి ఎవరికి లైన్ వేస్తున్నావు? నువ్వు లోపలికి పోరా. నువ్వు పోదరా. పోవే, పళ్ళు రాలకొడతాను. మామా, ఎప్పటి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నా. ఏంటి? నీ భార్య ఫెయిర్ అండ్ లవ్లీ పూసిన బరిలా ఉంటది. ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నావు? నేను దీని ఫోటోనే చూడలేదు మామా. డైరెక్ట్ గా చూసే అవకాశం కూడా రాలేదు. అమాయకుడు చేసి అన్యాయం చేశారా? అదే కదా నా డౌట్. మీ ఇద్దరికి ఎలా జోడి కుదిరింది అని. అదొక విచిత్రమైన సంఘటన మామ. అమ్మాయిని చూద్దామని ఊరికి సైకిల్ వేసుకుని వెళ్ళాను మామ. ఒక ముసలోడు ఊలి పొలిమేరలో ఒక ఫోటో చూపించాడు. ఆ ఫోటోని దగ్గరగా చూసి చిచి ఈ బర్రె ఎవరో అని అడిగా. అప్పుడు ఆ ముసలోడు, నువ్వు ఎవరినైతే చూడటానికి వెళ్తున్నావో ఆమె తండ్రి నేనే అని చెప్పాడు. ఫోటోలోనే ఏమైంత దరిద్రంగా తగలడింది, డైరెక్ట్ గా చూస్తే ఎంత చండాలంగా ఉంటుందా నేనన్నా. అప్పుడు వాళ్ళ నాన్న, చూడయ్యా, ఇప్పటి వరకు మా అమ్మాయిని 50 మంది చూసి రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు. నువ్వు 51వ వాడివి. ఒకవేళ మా అమ్మాయిని నువ్వు కూడా రిజెక్ట్ చేసి వెళ్ళిపోతే మా అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోద్ది. మా అమ్మాయి బాధపడటం నాకు ఇష్టం లేదు. నచ్చకపోతే ఈ ఊరు నుండి వెళ్ళిపోవయ్యా, నచ్చితే మా ఊరికి రా అని బతిలాడాడు. ఒకవేళ నీకు మా అమ్మాయి నచ్చినట్లయితే 10 ఎకరాల పొలం, బంగారం లాంటి బైకు, 10 లక్షల కట్నం ఇస్తానని నాతో చెప్పాడు. మామా, అప్పుడు నువ్వేమన్నావు? అలా ఆ బర్రె అమౌంట్ అని ఆలోచన చేశా. అమౌంట్కి ఓటేశా. సూపర్ మామా. ఆ బర్రెని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమెతో కలిసి ఒక పిల్లను కూడా కన్నావు. ఈ ఊర్లో నీకు స్టాచ్యూ పెట్టాలి మామా. నా ఫస్ట్ నైట్ ఫుల్ గా తాగి లోపలికి వెళ్తే, ఆ ఫస్ట్ నైట్ తర్వాత చెప్తూ గానీ ముందు ఈ సినిమా చూద్దాం పదా.
అరే మామా, ఎన్నో రోజుల నుండి చూద్దాం అనుకున్నది ఇప్పుడు చూపిస్తున్నా మామా. వస్తున్నాను మామా. జాలీ. ఏంటి మీకు ఐస్ క్రీమ్ తినాలనుందా? అన్నా అన్నా, అందరికీ ఐస్ క్రీమ్ ఇవ్వండి. ఇదిగో డబ్బులు. ఐస్ క్రీమ్ అన్నా, ఐస్ క్రీమ్ అన్నా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకు. వాళ్ళు తీసుకున్న ఐస్ క్రీమ్ అన్నిటికీ నేను డబ్బులు ఇస్తాను. అన్నా, వాడి డబ్బులు ఏం తీసుకోవద్దు, మా డబ్బులు మేమే ఇస్తాం, తీసుకోండి. వద్దు వద్దు ఐస్ క్రీమ్ అన్నా, వాళ్ళ దగ్గర డబ్బులు అసలు తీసుకోవద్దు. ఇది నా ప్రెస్టేజ్ మ్యాటర్. వస్తే ఆ డబ్బులు వాడినే ఇవ్వమని, మనం వేరే ఏమైనా కొందాం. సరే, వాడి డబ్బులే తీసుకోండి. ₹20 ఇవ్వు. నన్ను క్షమించన్నా. ఇప్పుడు ఎందుకు సారీ చెప్తున్నావు? ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలా? ముసలోడు అయ్యాక ఒక తోడు ఉండాలి కాబట్టి వయసులో ఉన్నప్పుడే మంచి అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకో. అన్నా, దానికోసం పెళ్లి చేసుకోవాలా ఏంటన్నా? మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ వాటంతట అవే అయిపోతాయి కదా. సరే సరే, డబ్బులు ఇవ్వు. నా దగ్గర చిల్లి గవ్వ లేదన్నా. జేబులో చిల్లి కావలేదు, నీకు ఒక లవ్ ఒక అమ్మాయి. కొట్టకన్నా. చేతిలో చిల్లి కావలేదు, హీరో నీకు లవ్వులు, అమ్మాయిలు, గర్ల్స్, అబ్బా అబ్బా కొట్టండి కొట్టండి. నిర్మల కోసం దెబ్బలేంటి, ప్రాణాలు వేయడానికైనా సిద్ధం. కొట్టండి. అబ్బా పిల్ల నవ్వింది రోయ్, అంటే నాకు గుంట పడిపోయింది. మెరిసేటి నవ్వుతోటి చూసి వెళ్ళిపోతే పిల్ల నిన్నే, ఇది చూసి లవ్ అని నువ్వు పిల్ల చెట్టు పుట్ట తిరిగితే సంకనాకి పోదా జిందగీ. బస్ స్టాండ్ బతుకులే, బస్ స్టాండ్ బతుకులే, పడ్డాదు పిల్ల నీకు స్టార్ట్ ఇంకా బాదుడే. బస్ స్టాండ్ బతుకులే, బస్ స్టాండ్ బతుకులే, పడ్డాదు పిల్ల నీకు స్టార్ట్ ఇంకా బాదుడే. నరుడా పడకురా, పడిన ఫిగరుకు నిన్ను చేస్తారురా పక్కా బికారిని. చెప్పిన వినకను పడ్డావు ప్రేమలో, కర్మ తప్పదురా తిక్కా తిరునిక. ప్రేమనేది సులువు కాదు, మగువ మనసు తెలియరాదు, దాన్ని నీవు గెలువలేవు చెప్పినారు పవర్ స్టార్. మాటలకు రెస్పెక్ట్ ఇవ్వు, ఇచ్చి లైఫ్ అంతా చేసే ఇచ్చిలే. బస్ స్టాండ్ బతుకులే, బస్ స్టాండ్ బతుకులే, పడ్డాదు పిల్ల నీకు స్టార్ట్ ఇంకా బాదుడే. పడ్డాదు పిల్ల నీకు స్టార్ట్ ఇంకా బాదుడే. నవ్వింద పిల్ల నిన్నే చూసి చూపుతో వేసే కలమది, నవ్వంగ సల్లే కారిస్తే
ఓనర్ బయట 2 గుంటలు మెయింటైన్ చేస్తున్నాడు. ఆయనకి 2 3 కూడా మెయింటైన్ చేస్తాడు, అంత శక్తి ఉంది. అయ్యో ఆ, ఆ, అయ్యో అచ్చచ్చో. సారీ మానస, చూసుకోకుండా జరిగిపోయింది. పర్వాలేదు, ఇట్స్ ఓకే. పోయి బాత్రూంలో క్లీన్ చేసుకో. చూడమ్మా, చాలా రోజుల తర్వాత వచ్చానని మమ్మల్ని చెడుగా అనుకోకు. ఆర్థికంగా ఇబ్బందులున్నాయమ్మా. ఒక శుభవార్త చెబుదామని వచ్చాను. నా కొడుకుతో నీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. నా కొడుకు చిన్నప్పటి నుంచి నిన్నే ఇష్టపడుతున్నాడు, నీ గురించే చెప్తుంటాడు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకుంటున్నాడు. మామయ్య, మీరు మమ్మల్ని వదిలేస్తారనుకున్నాం. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ అలా చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఓ ప్రాబ్లం. ఏంటో అది చెప్పండి. నేను చెప్పేది విని నన్ను చెడుగా అనుకోకండి. నా కూతురు పెళ్లి కోసం 4 లక్షలు అప్పు చేశాను. అది మేము తీర్చుకోలేకపోతున్నాం. నా జీతం కేవలం 4,000 రూపాయలు మాత్రమే. ఆ డబ్బుతో ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. ఇంట్లో మా దగ్గర ఉన్న నగలన్నీ అమ్మి 2 లక్షలు సర్దాము. నువ్వు 2 లక్షలు ఇవ్వగలిగితే అప్పు తీరిపోతుంది. ప్రాబ్లం తీరిపోతుందమ్మా. మీ పెళ్లి గుళ్ళో జరిపిస్తాను. ఇంత తొందరగా 2 లక్షల రూపాయలంటే మా వల్ల కాదు, అస్సలు కుదరదు అత్తయ్య. కష్టమని తెలుసు, కానీ నా కొడుకు నిన్నే చేసుకుంటానంటున్నాడు. మేమెంత చెప్పినా వినటం లేదమ్మా. అప్పు తీరకుండా పెళ్లి చేయలేం కదమ్మా. నేను ఎలాగైనా కష్టపడి 2 లక్షలు రెడీ చేస్తాను. బాబు, నీకేమైనా పిచ్చి పట్టిందా? 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? బాబు, 2 లక్షలు ఎక్కడి నుండి తెస్తావురా? నేను చదువుకునే స్కూల్లో చాలామంది టీచర్స్, స్టూడెంట్స్ ఉన్నారు. అందులో చాలామంది నా ఫ్రెండ్స్ అక్క పెళ్లి కోసం హెల్ప్ చేయమంటే చేస్తారు. నేను వాళ్ళ హెల్ప్ తీసుకుని అరేంజ్ చేస్తాను. నువ్వు చెప్పేది జరుగుతుందనుకుంటున్నాను. నీ మాటపై నాకు నమ్మకం ఉంది. సరే, మేము ఇక వెళ్తాం. మనిషి రాయిని దేవుణ్ణి చేసి పూజిస్తాడు, కానీ మనిషి అన్న వాడికి విలువ లేదు. రూపాయి కూడబెడితే ఎన్ని రోజులకి 2 లక్షల రూపాయలు కూడబెడతావు? ముందు ఈ సమాజాన్ని అర్థం చేసుకో. ఎవరైనా నీకు టీ తాగిస్తేనే వాడి అవసరం తీరేంత వరకు పని చేయించుకుంటాడు. నీకో పూట భోజనం పెడితేనే బానిసలా చూస్తాడు. అన్నా, ఈ విషయం అందరూ తెలుసు అన్నా. నువ్వు అడ్వైజులు ఇవ్వడం కాదు కానీ దీనికి సొల్యూషన్ నీకైనా తెలుసా అసలు? వీడు చెప్పేది కరెక్టే. ఈమె జీవితం బాగుండాలంటే 2 లక్షలు అరేంజ్ చేయాలి మనం. అరేంజ్ చేయడం అంత సింపుల్ అంటావా? వీడు నాకు చెప్పే అంత తోడైపోయాడు. మాకేం అర్థం కావట్లేదు. సినిమా హీరోలాగా డైలాగ్ చెప్తున్నావు, అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఒరే బాబు, మీ అక్క రత్నం గారి కంపెనీలో పనిచేస్తుంది కదా, వాళ్ళని అడిగితే ఎలా ఉంటుంది? డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారా మళ్ళీ? నాకెందుకో 2 లక్షల రూపాయలు అరేంజ్ అవుతాయని, నాకసలు పెళ్లి జరుగుతుందని నమ్మకమే లేదు. ప్రయత్నించకుండానే ఓటమి ఒప్పుకునేవాడిని సమాజం పిరికివాడంటుందమ్మా. నమస్తే.
బాబు వాళ్ళ అక్క మానసకు పెళ్లి కుదిరింది. మీరు 2 లక్షలు అప్పుగా ఇస్తే తిరిగి వేలకిస్తాం. ఎవరు నువ్వు ఎవరని అడుగుతున్నా? ఐస్ క్రీమ్ అమ్మేవాడిని. చెప్పులను బయటే ఉంచాలి, అర్థమైందనుకుంటా. మానస, నువ్వు ఒక్కదానివి లోపలికి రా. వెళ్ళమ్మా. కూర్చో అమ్మా. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇంట్లో ఇంత పెద్ద ఆఫీస్ చూసుండవు కదమ్మా, మొదటిసారి వచ్చావు కదా. అమ్మా, నీకు డబ్బులు అవసరం ఉంటే డైరెక్ట్గా నన్ను అడగొచ్చు కదా, ఎందుకు ఇంతమందిని తెచ్చావు? నేను ఇవ్వనంటానా? ఇదిగో తీసుకో. చాలా థ్యాంక్స్ సార్. నా కంపెనీలో పనిచేసే అమ్మాయి పెళ్ళవుతుందంటే నాకు సంతోషంగా ఉంటుంది కదా. ఇంక నేను వెళ్తాను సార్, రేపు ఆఫీస్లో కలుస్తాను. ఎంత సిగ్గుపడుతున్నావమ్మా, కళ్యాణం అనే పేరు ఎత్తగానే అమ్మాయిలు ఎంత సిగ్గుపడిపోతుంటారో, బుగ్గలు ఎరిపెక్కుతాయి. నీకు తెలుసా, నా భార్య ఇంట్లో లేదు, తనుంటే ఇంత డబ్బు ఇవ్వనిచ్చేది కాదు. సరే వెళ్ళమ్మా. వెళ్తాను సార్. సార్, ఈ డబ్బుల్ని రాత్రి పగలు కష్టపడి సంవత్సరంలోగా కట్టేస్తాను సార్. 1 సంవత్సరం ఎందుకమ్మా కష్టపడతాం? నువ్వు అనుకుంటే ఒకే రాత్రిలో తీర్చొచ్చు. ఏమన్నానని అంత ఫీల్ అవుతున్నా? నైట్ డ్యూటీ కదా చేయమంది, అక్క ఎందుకంత కోపడుతుంది? అదే కదా. బాబు, మీ అక్కని వాడు నైట్ డ్యూటీకి రమ్మని పిలిచాడు. నైట్ డ్యూటీ చేయొచ్చు కదా. ఒరేయ్, ఆకారం పెరిగింది గాని బుర్ర మాత్రం పెరగలేదు. నాకు అదే డౌట్. అదే కంపెనీలో చాలా మంది డే అండ్ నైట్ షిఫ్ట్లు చేస్తారు కదా, డబ్బులు కావాలంటే నైట్ షిఫ్ట్లు కూడా చేయాలి కదా. ఒరేయ్, మీ అక్కకు పెళ్లి జరుగుతుంది, నేను దగ్గరుండి చూసుకుంటా. నువ్వు డబ్బుల గురించి ఆలోచించుకో. పో ఇంటికెళ్ళు. ఎలాగా? దొంగతనం చేసి. సరదాగా అన్నా, నేను ఏర్పాటు చేస్తా, నువ్వు ఇంటికెళ్ళు పో. రాముడు మాట హనుమంతుడు ఎలాగైతే వింటాడో నువ్వు కూడా ఈయన మాట విను, అప్పుడే జీవితంలో పైకొస్తావు. వినురా. నువ్వు పోరా. వెళ్ళురా. ఒరేయ్, నువ్వు నోరు మూసుకొని రారా బాబు. ఎందుకన్నా చప్పట్లు కొడుతున్నావు? ఒరేయ్, ఈ డ్రాయర్ తెరిసే ఉంది, దీనిలో డబ్బులు చూడనా? ఉన్నాయా? వావ్, యాపిల్. ఎక్కడా? ఎక్కడ? ఇది యాపిల్ కంప్యూటర్. ఇది యాపిల్ కంప్యూటరా? ఎక్కడ ఏం లేవు గాని పక్క గదిలోకి వెళ్ళి చూద్దాం కదండి. ఏం లేవు. ఇంకోతో ట్రై చేయి. వీడి పిల్లని చూస్తే ఈర్ష్య లేదు కానీ వీడి చుట్టం చూస్తే అసూయగా ఉంది. ఏంద్ర వీడికి నాకన్నా పెద్ద పడుకుంటుంది. అన్నా, ఈ విగ్గు నువ్వు పెట్టుకుంటే అచ్చం హీరోలా ఉంటావు అన్నా. మంచి ఐడియా.
బాగా నట్ర పట్టుకుపోయినా పర్లేదు, కానీ ఎవడో నా జుట్టును దొంగిలిచ్చాడు. ఈ బొచ్చును ఎవరు దొంగిలించాడో తెలియట్లేదే. అయ్య దేవుడా, నాకు ఇప్పుడే తెలిసింది వీడి నెత్తి మీద బొచ్చు లేదని. ఈ ముద్దు నష్టపోడు ఇన్ని రోజులు నాకు తెలియకుండా బాలే దాచాడే. అన్నా, నేను ఈ ముద్దు నష్టపోడుతోని కాపురం చేయలేను. ఇక నేను పిల్లని తీసుకొని మన ఇంటికి వచ్చేస్తా. ఆగమ్మా, అవసరం లేదు. ఏదైనా కొంచెం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలమ్మా. ఏం చెబుతున్నారన్నయ్య? పెళ్ళయ్యి 20 సంవత్సరాలయ్యింది. ఇప్పటి వరకు అది విగ్గని తెలియనివ్వలేదు. ఇక జీవితంలో ఇలాంటోని నమ్మి ఏం ప్రయోజనం? అదే కాదే నేను చెబుతున్నాను నీకు. మీ పెళ్ళై 20 ఏళ్ళు అయినా కానీ అది విగ్గని తెలియలేదంటే నాకు అర్థం అవుతుంది. నా కొడుకు ఎంత సంతోషంగా ఉన్నాడు. నా కొడుకు జీవితం నాశనం చేశావు కదా. ఎక్కువ మాట్లాడకే ముసలి. సరే ఇప్పుడేం చేద్దామంటావు? నేను నిన్నతో ఒక్క నిమిషం కూడా కలిసుండను. చూడండి బావా, ఇది నా చెల్లి జీవితానికి సంబంధించింది. అడిగిన దానికి సమాధానం చెప్పొచ్చుగా. చిన్న విషయం అయితే నేను దాచాను. మొగుళ్ళందరికీ ఎంట్రుకలు లేవని మొగుళ్ళందరినీ భార్యలు వదిలేసుకుంటా పోతే సగానికి పైగా భర్తలందరూ సన్యాసులైపోతారు. సరే, నాదే తప్పు, అందరూ మన్నించండి. ఏమమ్మా, మరీ కాళ్ళ మీద పడి బ్రతులాడుకోవాలా ఏంది? క్షమించి వదిలేయొచ్చు కదమ్మా. లేదన్నా, ఈ నస్సలు క్షమించలేను. లేకపోతే నీ కాళ్ళ మీద పడమంటావేంది? ఇంకేం చేయమంటావదినా? ఈయన జీవితంలో అస్సలు విగ్గే వాడకూడదు. ఇదే ఆయనకు శిక్ష. ఈ శిక్ష చాలా పెద్ద శిక్షే. ఇదే మీకు సరైన పనిష్మెంట్. ఈ శిక్షకు ఒప్పుకుంటేనే మీతో కలిసి ఉంటాను, లేకపోతే నా పిల్ల. ఎక్స్క్యూజ్ మీ సార్. మిస్టర్ రత్నం గారు. ఎస్ సార్, విగ్ ఆర్డర్ పెట్టారు కదా, పార్సిల్ వచ్చింది. విగ్ పోయిందో లేదో ఇంకో విగ్ ఆర్డర్ పెట్టాడా? సారీ సార్, విగ్ క్యాన్సిల్. నువ్వే చెయ్యాలా? ఏంద్ర భయపడుతున్నావు? భయపడితే తాడు కూడా పావులా కనపడింది. ఇది తీసుకున్నాడు చూడు. మంచం మీద పాప కనపడుతుంది కదా. అవునా? పక్కన ముసలోడు కూడా ఉన్నాడు. ముసలోని కిడ్నాప్ చేద్దాం. ఆ ముసలోని ఏం చేసుకుంటాం? పిల్లల్ని కిడ్నాప్ చేయడం తప్పు కదా. మనం ఈ తప్పుని మంచి కోసమే చేస్తున్నాం కదా. మనం వేరే ప్లాన్ చేద్దామనా? చేసే పని ఏదైనా మనం భయపడకూడదు, ధైర్యంగా చెయ్యాలా. ఆ చిన్నపిల్లని కిడ్నాప్ చేసి తన అమ్మ నాన్నలకు కాల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ తర్వాత ఆ పిల్లని తిరిగి ఇచ్చేద్దాం. ఈజీగా చెప్పేశావు. ఈజీగా చేయగలం కాబట్టి ఈజీగా చెప్పాను. పదండి, పని మొదలు పెడదాం. అన్నా, ఆ చిన్నపిల్ల పిలవగానే వచ్చేస్తుందంటావా? పిలిస్తే రావటానికి అది నీ కూతురా, నువ్వే తీసుకురావాలరా. ఆ తాత నన్ను చూసేస్తే? హైదరాబాద్ వెళ్ళి దారడుగు. ఆ తాతకి హైదరాబాద్ వెళ్ళి దారి తెలుసా? నువ్వు నోరు మూసుకో. ఒకవేళ ఆ పాప ఏడిస్తే నేనేం చేయాలన్నా? నువ్వు కూడా ఆ పిల్లడితో కలిసి ఏడు, బాగుంటది. గట్టిగా ఏడవాలన్నా? నేనే చెప్తున్నా. గోపి, ఎక్కువ ప్రశ్నలు అడగకుండా పోరా. ఏంట్రా, నీ ఫ్రెండ్ని ఇరికేయడానికి తొందరగా ఉందా? గోపి, కయ్యానికైనా వియ్యానికైనా ధైర్యంగా ముందుకెళ్ళాలా. వెళ్ళిపో. ఆల్ ద బెస్ట్. విజయీ భవ. ఇంత ఎండలో నేను కనీసం నిల్చోలేకపోతున్నా. ఈ ముసలోడు ఏసీలో పడుకున్నట్టు పడుకున్నాడు.
హెచ్ఓడి దగ్గర తీసుకున్న ఫోన్ ఇవ్వు. ఇదిగో ఫోన్ చేసే ముందు ఒకసారి ట్రై చేయన్నా ఎలా మాట్లాడతావు. అవునవును. హలో, నేను కృష్ణమూర్తిని మాట్లాడుతున్నా. ఓయ్ నీకు బుద్ధి ఉన్నాయా? నీ పేరు నువ్వే చెప్తున్నావు. ఎవరు ఫోన్ చేసారో వాళ్ళకి తెలియాలి కదరా, అందుకే పేరు చెప్తున్నా. ముసలోళ్ళకు బుద్ధి లేదని నిరూపిస్తున్నావు. ముసలాళ్ళకి ఎక్కువ బుర్ర ఉంటుందని మా బామ్మ చెప్పేది. అది మీ ఊర్లో, మా ఊర్లో నీలాంటోనే బేవకూఫ్ అంటారు. ఇప్పుడేమంటావు? నా ఒరిజినల్ పేరు చెప్పకూడదు అంతేగా. ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతున్నా. నేను మూర్తికృష్ణ మాట్లాడుతున్నా. నీ పాపను మేము కిడ్నాప్ చేసాం. అవునవును, కిడ్నాప్ చేసాం. ఒక్కనే కిడ్నాప్ ఎలా చేస్తాను? ఇంకా 3 ఉన్నారు. 2 పిల్లలు, ఒక యువకుడు. అర్థమైందా? నీకు నిజంగానే బుర్ర లేదు. నువ్వు మా అందరిని ఇరికించాలనుకుంటున్నావా? ఇంత వయసు వచ్చినా నీకు ఎలా మాట్లాడాలో తెలియదు. మటన్ బిర్యానీ కావాలి. మటన్ బిర్యానీయా? తినడానికి చపాతీ లేదు కానీ దీనికి మటన్ బిర్యానీ కావాలంట. అవునన్నా, మటన్ బిర్యానీ తినక చాలా రోజులైందన్నా. మటన్ బిర్యానీ కావాలి. గోపి, దగ్గర డబ్బులు ఉన్నాయా? యో, నీలాంటి వాడి దగ్గరే డబ్బులు లేకపోతే మాలాంటి చిన్న పిల్లల దగ్గర ఎక్కడి నుండి వస్తాయా డబ్బులు? నువ్వు చిన్న పిల్లోడువా? అయ్యో, ఏం జరిగిందిరా? త్వరగా చూద్దాం పదండి. తీయండి, త్వరగా తీయండి. అయ్యో, త్వరగా తీయండి. అయ్యో, లోపల ఏమన్నా ఉంటుంది? ఆ పిల్ల ఇక్కడే ఉండాలిరా. ఇక్కడే కూర్చుంది. త్వరగా వెతకండి. ఇక్కడే ఉంది. తీయండి రా. ఏదో చేద్దాం అనుకుంటే ఇలా జరిగిందేంటి? త్వరగా తీయండి. రే, చూస్తావేంద్రా? ఇంటి దగ్గర వదిలిపెట్టు. ఏమైనా జరిగిందంటే మనం జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అన్నా, మన నెక్స్ట్ ప్లాన్ అన్నా. ప్లాన్ ఏంటన్నా? మొదట ఆ పాప ఇంటి దగ్గర వదిలిపెట్టరా. అరే గోపి, తీసుకెళ్ళు. పోరా. ఆ తర్వాత ఏమైంది? ఆ పిల్ల దారిలో మొత్తం మటన్ బిర్యానీ కావాలని చంపేసింది. అన్నా, నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకో పెగ్గేద్దాం. అది కాదన్నా, డబ్బు విషయం ఏం చేద్దాం? స్టఫ్ ఉంది, మందు ఉంది, ఇంకెందుకు డబ్బులు? అన్నా, బాబు వాళ్ళక పెళ్లికి 2 లక్షల రూపాయలు కావాలి. ఏం చేద్దాం? ఏటీఎంలో తీసుకుందాం. నీకు ఏటీఎం కూడా ఉందా? అందులో డబ్బులు కూడా ఉన్నాయా? ఏటీఎం కార్డా? నాకు రేషన్ కార్డే లేదురా. మరెందుకు చెప్పావు ఏటీఎంలో డబ్బులు తీసుకున్నామని? నువ్వు రోజు న్యూస్ పేపర్ చదవట్లేదా? ఏటీఎం మిషన్ బద్దలు కొట్టి తీసుకుందాం. అన్నా, అది తప్పన్నా. మనందరం కలిసి రత్నం సార్ ఇంట్లోనే దొంగతనం చేయలేకపోయాము. అలాంటిది గవర్నమెంట్ ఏటీఎంలో దొంగతనం ఎలా చేయగలం? పైగా అక్కడ సెక్యూరిటీ కూడా ఉంటుంది. గవర్నమెంట్ ఏటీఎంస్ దగ్గర ముసలి కాపలాగా ఉంటారు. కాలనీలో అలాంటి ఏటీఎంస్ ఎక్కడున్నాయో వెతికి బాగా ప్లాన్ చేసి ఆ దొంగతనం చేద్దాం. అన్నా, ఇది వద్దానా? వేరేది ఇంకొకటి ప్లాన్ చేద్దాం. భయపడకరా, మనం జాగ్రత్తగా ప్లాన్ చేసి ఏటీఎం బద్దలు కొడదాం. బావు వాళ్ళకి పెళ్లి చేయాలి కదా? చెయ్యాలి. మరి నేను చెప్పింది చెయ్యి. ఏంటన్నా అప్పటి నుండి జనాలు వస్తూ పోతున్నారు? ఏటీఎం నాకు అందరూ వస్తారు పోతారు. మరి మనమేం చేద్దాం? వెయిట్ చేసి కొట్టేద్దాం. అలాంటప్పుడు మనం మెల్లిగా వచ్చేవాళ్ళం కదా. ఇది తప్పు మాట. ఇంకొంచెం వెయిట్ చేద్దాం. లోపలికి వెళ్ళగానే ముందు కెమెరా పగల కొడదాం. మన దగ్గర కెమెరా లేదు కదా. ముస్టోడా, లోపల ఏటీఎంలో సీసీ కెమెరాలు పెట్టుంటాయి. ఓకే అన్నా. హే, నువ్వు ఎలా ఉంటావో తెలుసా? అచ్చం తమన్నా చెల్లెల్లానే ఉంటావు. వేసిన జోకులు చాలే. అన్నా, ఈ అమ్మాయిలు ఎప్పుడు అబ్బాయిలతో తిరుగుతుంటే ఇంట్లో వాళ్ళు ఏమనరా? ఈ మాదిరి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. ఏమన్నైతే మాత్రం టీవీ ఛానల్లో కూర్చొని బాధపడతా ఉంటారు. అన్నా, అమ్మాయి అబ్బాయి తిరిగితే తప్పెలాగవుతుందో చెప్పు. ఏదైనా అమ్మాయి జీవితాన్ని అబ్బాయి నాశనం చేస్తే అత్యాచారం అంటారా? అదే విషయం. ఏటీఎంలో డబ్బులు తీయడానికి ఇంతసేపా? అది కాదురా, లోపల వాళ్ళు అక్కుపక్కం చేస్తున్నారు. నాకేం తెలుసు, వెయిట్ చేద్దాం.
ఏటీఎంలో మజాయే లేదు. ఇంకో ఏటీఎం వెళ్దామా? అక్కడ మజా లేకపోతే ఇంకొక ఏటీఎం వెళ్దాం. ఇలా ఏటీఎం తిరిగే బదులు రూమ్ బుక్ చేసుకోవచ్చు కదా. పదండ్రా పోదాం. ఎంతసేపు నుండి ఆ ఏటీఎంలో డబ్బులు తీయడానికి ట్రై చేశాను, కానీ ఆ ఏటీఎంలో కూడా డబ్బులు తీయడం నాకు కుదరలేదు. నువ్వు కూడా వేరే ఏటీఎంస్లో తీయడానికి ట్రై చేయి, ఓకే? తమ్ముడు, నువ్వు ఏటీఎంలో దొంగతనం చేయడానికి వచ్చావన్న విషయం నీకెలా తెలుసు? పెద్దోడా, నన్ను బేవకూఫ్ అనుకున్నావుగా. నేను మీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను. ముఖం చూడగానే చెప్పేయగలను నువ్వు దొంగవని. దీన్ని కనిపెట్టడానికి సిబిసిఐడి కావాలా? దొంగతనం చేసి ఆటోలో తప్పించుకుందాం అనుకున్నావా? ఈ ఏటీఎం మిషన్ దొంగలిచ్చి ఆటోలు వేసేసుకొని పోవాలని ప్లానా? యో, ఎవరికి తెలియదు అనుకున్నావా? నీ ముఖం ఏమో దొంగలా ఉంది, ఈ ఆటోవాడి ముఖం ఏకంగా దొంగ కోళ్ళు పట్టేవాడిలాగుంది. పోవయ్యా పో, వెళ్ళి దొంగతనం ఎలా చేయాలో పర్ఫెక్ట్ గా నేర్చుకోనిరా. ఎవడు పడితే వాడు దొంగతనం చేయడానికి వస్తాడు. పోవయ్యా. రేయ్, ఆ ఏటీఎం ని దొంగిలించి నా ఆటోలో తీసుకుపోదామని ప్లాన్ వేసినావా? నీకు అటికిన ఎట్టా కనపడుతున్నాను రా. పాగాలుగా పద్మాష్గా అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావా? చూడనీకి పెద్ద మనిషి లాగున్నావు. దొంగతనం చేయడానికి సిగ్గులేదు. పొరపాటు అయిపోయిందా? చేసిందంతా చేసి పొరపాటైందంటే ఏంటి అర్థం? కుక్క గాడిద సన్నాసి కాలు తిరిగి పోతావురా రే. హౌలేకే బద్మాష్. హాయ్ సార్, బాడు కావాలా? ఎక్కడికి వెళ్ళాలి? కేవలం మనం 2 లక్షలు కూడా దొంగతనం చేయలేకపోతున్నావురా. ఏందన్నా డీలా పడిపోయావు? చూసావుగా ఆటోడు ఎన్నేసి మాట్లాడినాడు. పక్కనోడు తిట్టాడని బాధపడితే జీవితంలో ఏ పని చేయలేదు. తిక్కులో నన్ను మోటివేట్ చేస్తున్నాడు. అన్నా, ఏటీఎంలో తీసుకోపోతేంటి, బ్యాంకులో తీసుకుందాం. బ్యాంకులో నీకు అకౌంట్ ఉందా? బ్యాంకులో అకౌంట్ ఉంటే మీ వెనక నేను కుక్కలా ఎందుకు తిరుగుతాను? అంటే ఇప్పుడు బ్యాంకును దొంగతనం చేద్దామంటావా? మరి ఇంకేం చెబుతున్నావు అనుకున్నావు? అన్నా, కరెక్ట్ గానే చెప్పావు. అయినా బ్యాంకులో దొంగతనం ఎలా చేయగలం? ఒక క్షణం ఆగండి, ఒక ఐడియా. ఏయ్, నేను చెప్పేది ఏంటంటే, మనం బ్యాంకు లోపలికి వెళ్ళి దొంగలిస్తే దొరికిపోతాం. అదే బ్యాంకులో డబ్బులు తీసుకుని బయటకు వచ్చేవాడిని ఫాలో చేసి డబ్బులు కొట్టేస్తే పని అయిపోతుంది కదా. ఈ పనిని ఈ రోజు కాదు, రేపు చేద్దాం. పండుగ, నువ్వు సైకిల్ తీసుకుంటా. ఆ సైకిల్ మన దగ్గరుంటే ఆ పని మనకు సులువవుతుంది తెలుసా. పదండి పోదాం. వాడి దగ్గర చాలా డబ్బులున్నాయి, వాడిని ఫాలో వాడి చేద్దాం. ముఖం చూస్తేనే తెలుస్తుంది వాడి దగ్గర డబ్బులు ఉండవని. అది నువ్వేలా చెప్తున్నావన్నా? నేను చెట్టును చూసి పండు నంచినా వేయగలను. పండు పచ్చడికి మనకు వస్తుందా లేక తినడానికి మనకు వస్తుందా అని. రేయ్, బయటకు వచ్చిన వాడి దగ్గర డబ్బులు ఉంటే పదండ్రా పోదాం. అన్నా, పెద్దోడి నువ్వే కాబట్టి నువ్వే ఫాలో చేయి. నిన్ను అలానే మేము ఫాలో follow చేస్తాం. చేయండి.
సిగ్గా? భయం. నేనుండగా భయం ఏంటి? నిన్ను చూస్తుంటేనే భయం. గుడ్ జోక్. నువ్వు నాకు హ్యాండ్ ఇవ్వవు కదా? హ్యాండ్ ఇస్తా. ఆ? ఏంటి భయపడ్డావా? మన ఇద్దరి ప్రేమలో ఎవడైనా హ్యాండ్ వేస్తే వాడిని హ్యాండ్ తీస్తా. ఏం నవ్వురా, నవ్వు నవ్వు. నీకు తెలుసా, నీలో నాకు నచ్చింది కామెడీ. నేను సీరియస్గా చెప్తున్నా. మేము బ్యాంకు నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. ఒక ముఖ్యమైన అవసరం కోసం మీ దగ్గర ఉన్న 2 లక్షలు అవసరం పడ్డాయి. ఎవరైనా నువ్వు జోకులేస్తున్నావా? సీరియస్గానే చెప్తున్నాం సార్. ఆ డబ్బులు మాకిస్తే డైలీ ఐస్ అమ్మి రూపాయి జమ చేసి మీకు కట్టేస్తాను. నీకేమైనా పిచ్చి ఏమైనా పట్టిందా ఏంటి? రేపు పండుగ పట్టుకోండి వాడిని. మీరు కూడా పట్టుకోండిరా. ఏంట్రా దిక్కులు చూస్తున్నారు? పిల్లి కావాలా వద్దా? పట్టుకోండి. ఏ పండుతో పోల్చాలి? చూస్తుంటే బంగినపల్లి మామిడిపండులా ఉంది, చూస్తుంటే కొరుకు తినాలనిపిస్తుంది. వీడచ్చం నల్ల బొగ్గులా ఉన్నాడు. నిన్ను ఇలా చూస్తుంటే నీ మైకంలో పడిపోవాలని ఉంది. కానీ నేను నిన్ను చూడలేనే. వాట్? టైం అయింది, ఇంటికి పోవాలి. ఈ డబ్బిస్తే బాబు చాలా సంతోషపడతాడు కదా. అన్నా, నేనైతే పెళ్లి భోజనం కోసం ఎదురు చూస్తున్నాను. మనం ఆయనని కొట్టి డబ్బులు లాక్కున్నాం కదా, ఏదైనా ప్రాబ్లం వస్తే? ప్రాబ్లం ఏముంటుందిరా? మనం ఏమైనా చెడు కోసం చేస్తున్నాం? పెళ్లి కోసమేగా. అన్నా, బాబు ఇంటి ముందు అంతమంది ఉన్నారు. పెళ్లి జరిగే ఇంట్లో అలానే ఉంటారు. అందరికన్నా ముందు ఈ గుండోడు బండోడు వచ్చినట్టున్నారే. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అమ్మాయిలు చనిపోవాలని చూస్తే ఊర్లో అమ్మాయిలందరూ కరువైపోతారు. ఏంటి గునుక్కుంటున్నారు? ఇది నా ప్రాబ్లంలే. కర్మగాలి అమ్మాయి చనిపోయి ఉంటే మిక్స్ చేసిన మందు గ్లాసు చేజారిపోయి ఉండేది మామ. ఓ, నువ్వు చూడటానికి గుండులా ఉన్నా, నువ్వు చెప్పేవన్నీ లడ్డులా ఉంటాయి అయ్యా. ఎక్కువ పొగడబాక మామ. ఏ పోరి, మళ్ళా సావాలని చూడకు. ఎవ్వరొచ్చి కాపాడలేరు. మనలాంటి అమ్మాయిలంతా అబ్బాయిలను చంపాలా. అమ్మాయిలందరూ దీనిలా ధైర్యంగా ఉంటే మళ్ళాంటి వాళ్ళ పరిస్థితి ఏంటో. ఈ ఐసోడొకడు జగదేక వీరుడు అతిలోక సుందరిలో చిరంజీవి మాదిరి 4 పిల్లలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ చిరంజీవి అక్కడ, ఈ పనికిమాలోడు ఎక్కడ? వీడు ముఖం చూస్తే 3 నెలలు మలం రాదయ్యా. ఇది కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. రేయ్, నువ్వెందుకు వచ్చావురా? అలాగే తిరిగెళ్ళు. నేను వస్తే కాలు చేయి తీసేస్తా. నేనే వాడిని తిడదాం అనుకున్నా, గుండోడి తిట్టాడు. పోనీలే.
ఇప్పుడు హ్యాపీగా ఉంది. అంతా తలరాత. బాధలో ఉంటే పేపర్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాను? ఎవరో ఆయన చంపినందుకు మనం పోలీసులకు దొరికిపోతామంటావా? మనమేం చంపలేదు కదరా, అతని దగ్గర డబ్బులే కదా తీసుకున్నాం. అది బాబు వాళ్ళ మామని తెలియక. ఆయన దగ్గర 2 లక్షలు ఉన్నాయని తెలిసి మనలాగా ఎవరైనా ఫాలో చేసి ఉంటారేమో. అలాగైతే ఆ 2 లక్షలు మనం తీసుకున్నాం కదా, ఎవరైనా ఫాలో చేస్తే మనని ఫాలో చేయాలి కదా. మనం తీసుకోక ముందు నుండి అతను ఫాలో చేస్తుంటే మనం అతని దగ్గర నుండి డబ్బులు తీసుకున్న తర్వాత మనలాగా వేరే వాళ్ళు అతను ఫాలో చేసి అతని దగ్గర డబ్బులు లేవని చంపుండొచ్చుగా. ఈ హత్యకి మనకు ఎటువంటి సంబంధమే లేదు కనుక ధైర్యంగా ఉందాం. నీ పేరేంటమ్మా? నిర్మలా సార్. ఏం చదువుతున్నావు? 10th. నీ పేరేంట్రా? ఏ ఊరు? నా పేరు సూర్యకుమార్ సార్. మా ఊరు కర్నూలు సార్. మీరిద్దరు లవర్సా? సిన్సియర్ లవర్ సార్. నువ్వు వీణెందుకు లవ్ చేస్తున్నావమ్మా? స్కూల్కి పోయేటప్పుడు రోజు నన్ను ఫాలో అవుతుండాడు సార్. చూడ్డానికి పాపం అనిపించి అలా లవ్ చేసేసా. పాపం అనిపిస్తే లవ్ చేస్తావా? వీణ్ణి ఎలా లవ్ చేసావమ్మా? దండుపాలెం బ్యాచ్లా ఉన్నాడు. మీరు లవ్ చేసుకున్న చోట ఒక హత్య జరిగింది. హత్య? అది కూడా తెలియనంతగా కళ్ళలో కళ్ళు పెట్టుకుని లవ్ చేసుకున్నారు అంతేగా? ఈ లవ్లో అసలు ఏముందయ్యా? లవ్లో చెప్పలేనంత కిక్ ఉంది సార్. ఎత్తు ఆన్ చేసి మాట్లాడు. హలో అమ్మా. అమ్మా, చిన్న మీటింగ్లో ఉన్నానమ్మా. ఎప్పుడు వస్తావురా? అయిపోయిందమ్మా, నువ్వు కంగారు పడకమ్మా. సరేనమ్మా. ఫోన్ కట్ చేయకు. ఇవ్వు ఇవ్వు. ఎవరు? సూర్యకుమార్ ఫ్రెండా? బాబు, మా వాడికి 12 గంటలకి పెళ్లి చూపులున్నాయి. వాడిని కొంచెం త్వరగా రమ్మని చెప్పండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. వాడిని మర్చిపోవద్దని చెప్పండి. త్వరగా రమ్మనండి. ఈరోజు నీకు పెళ్లి చూపుల ప్రోగ్రాం ఉందా? అవును సార్. మరి ఈ అమ్మాయి? ఇది లవ్ సార్. అది క్యాష్ కోసం సార్. ఓ కిరణా కొడక, నీ కాకి ముఖానికి ప్రేమకొక అమ్మాయి పెళ్లికొక అమ్మాయా? నీలాంటోని రోడ్డు మీద నిలబెట్టి కాల్చిపడేయాలి. ఏమ్మా, నీకు బుద్ధి లేదా? చదువుకునే వయసులో ప్రేమ దోమ అని. 15 ఏళ్ల వయసు 10వ తరగతి చదివే వయసు. ప్రేమ అని తిరిగే వయసు కాదు. చూసావు కదా, ఇలాంటోని నమ్మి చదువుని ఎందుకు నాశనం చేసుకుంటావు? నీ పేరెంట్స్ నేను చదువుకోవటానికే కదా పంపిస్తున్నారు. రేపు నీ పిల్లలు తప్పు చేస్తే నీకు బాధ తెలుస్తుంది. ఓ, వెళ్ళి బండిలో కూర్చో. సార్ నేను సార్. సార్ ఏంటి సార్ అది ఐస్ బాక్స్ మూతలా ఉంది?
ఇది ఐస్ బాక్స్ మూతనా? అవును సార్, ఐస్ బాక్స్ మూతే. కన్ఫర్మ్గా తెలుసా? కన్ఫర్మ్ సార్, ఐస్ బాక్స్ మూతే. పోయిన నెల వరకు నేను ఐసే అమ్ముకునేవాడిని. సరే బండిలో కూర్చో. సరే సార్. కైలాష్ సార్. మన ఏరియాలో ఐస్ అమ్ముకునే వాళ్ళందరినీ పిలిపించు. అలాగే చనిపోయిన అతని వాళ్ళ పేరెంట్స్, వారితో పాటు ఆ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, ఆ అమ్మాయిని, వాళ్ళ తమ్ముడు, వాళ్ళందరినీ 2 అవర్స్లో ఎంక్వైరీకి సిద్ధం చేయాలి. నీ పేరేంట్రా? స్వామి సార్. ఎప్పటి నుంచి అమ్ముతున్నావు? 4 సంవత్సరాలు నమ్ముతున్నాను సార్. నెత్తి మీద ఏంట్రా దెబ్బ? మందు దాకా కింద పడ్డాను సార్. నీ పేరేంటి? కృష్ణమూర్తి. నువ్వెక్కడ ఐస్ అమ్ముతావరా? గవర్నమెంట్ స్కూల్ దగ్గర, పిల్లలున్న అన్ని ఏరియాల్లో అమ్ముతాను. పిల్లలు ఎంతమంది నీకు? కళ్యాణం అవలే, పిల్లని వెతుకుతున్నా. అమ్మాయిని వెతుకుతున్నావా? నీ పేరేంట్రా? నా పేరు ధనంజయ్ సార్. ఎప్పటి నుంచి ఐస్ అమ్ముతున్నావు? 1 వారం నుంచి అమ్ముతున్నాను సార్. అంతకుముందు ఏం చేసేవాడివి? మలేషియాలో ఉండేవాడిని సార్. అక్కడేం చేసేవాడివి? మలేషియాలో ఐస్ అమ్ముకుంటుండేవాడిని సార్. ఇప్పుడు కూడా సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. స్పెషల్ ఎంక్వైరీకి ఏర్పాటు చేయండి. ఓకే సార్. నీకెవరిపైన డౌట్ ఉందా? డౌట్ లేదు సార్, కన్ఫర్మ్గా చెప్తున్నాను. దేవుడే మా బావని చంపేశాడు. నాకు ఏ మంచి జరగకూడదని ఆ దేవుడే చేశాడు. అందుకని దేవుని లోపలేస్తామా? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. సారీ సార్, తన మామ చనిపోయిన బాధలో ఉంది, అందుకే తను అలా మాట్లాడుతుంది. మీరేమీ అనుకోకండి. మా అబ్బాయికి ఎవరూ శత్రువులు లేరు. గాంధీకి కూడా శత్రువులు లేరు. కాల్చి చంపలేదా? మచ్చా, నేరుగా వెళ్తే చేను వెనకాల తోట. ఆ తోట నుండి వెళ్తుంటే తొప్పల దగ్గర ఒక పెద్ద పంపు సెట్. ఆ పంపు సెట్టా? ఆ పంపు సెట్ దగ్గర డిక్కడెక్కడుండు. ఎంత హాయి ఈ రైడు, ఎంత మధురం ఈ గాలి, ముందుకెళ్ళుతుండగా మంచి వాసన. మా ఆయన ఎప్పుడు కూడా ఇలా మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళనే లేదు. ఇలా మీతో మోటార్ సైకిల్ మీద వస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. మీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను. చూసావు మామా, పాప మొదట్లో ఒప్పుకోలేదు, ఇప్పుడు బాగా ఎమోషనల్ అయిపోతుంది. రాత్రి వరకు ఈ ఎమోషన్ అలానే మెయింటైన్ చేయి పాప.
బాగా ఉంటుంది. పాపా అలా అడగకు పాపా, సుఖపోతుంది. మామ, నీ భార్య కళావతిరా? కళావతి కంటికి కనిపించావంటే బాబు హలో. ఏయ్, నీ ముఖం చూసేశాను. ఏమయ్యో, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు? అదేం లేదు కన్నా, ఈ పాప మన కంపెనీలో పనిచేస్తుంటే 2 కాళ్ళు వెనికి పాపం పెద్దగా అరిచింది. అందుకే పాపం బండి మీద ఎక్కించుకున్నావా ఇంట్లో? ఓయ్, దాని ఇల్లు ఊర్లో ఉంటే ఊరు దాటి దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? అలా చుట్టూ తిరిగి ఇలా తీసుకెళ్దామని. రమ్మలాంటి పెళ్ళం ఇంట్లో ఉంటే గుట్టు చాటుగా ఇంకొకటి కావాలా? ఊరికేవే. నువ్వేంటే ఎవరు పిలిచినా వెళ్తావా? ఆశపడి ఇద్దరు యజమానులు పిలిస్తే కాదని ఎలా చెప్పగలను? కరెక్ట్. యోయ్, ఆకలేసి భోంచేయడంలో తప్పే లేదు. ఇలా అనవసరంగా భోంచేస్తూ పోతే ఒకరోజు చెప్పు దెబ్బలు తింటారు. ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేస్తుంది. ఏంటే నేను ఇంతలా చెప్తుంటే అలాగే ఇద్దరి మధ్యలో కాళ్ళేసి కూర్చున్నా? నీ సంగతి యజమానులు కాపాడండి. యజమానులు, టుమారో ఐ విల్ మేడ్ పప్పు సెట్టు. ఆగవే, పారిపోతున్నారా? సాయంత్రం ఇంటికి వస్తారా? కాళ్ళు చేతులు ఎరగొడతా. నీ సంగతి. మానసా, నువ్వేం కంగారు పడకమ్మా. నీ మావను చంపింది ఎవరో పోలీసులు కనుక్కుంటారు. మామా, ఎదురు ఐస్ అమ్ముకునేవాడు వస్తున్నాడు చూడు. అవును, వాడక్కడే కాదు, మానస వాళ్ళ తమ్ముడు కూడా తీస్తున్నాడు చూడు. దీన్ని ఎలానే వదిలేయకూడదు. ఈ ఐసోడు దీన్ని తీసుకెళ్ళిపోతే మనం అన్యాయం అయిపోతాం. అయితే అడుగుతాం. రేయ్, ఆగరా. జరగండి, మేము వెళ్ళాలి. చూసావా మామా, ఐస్ అమ్ముకునేవాడు తప్పుకోమంటున్నాడు మనల్ని. అదే కదా, ఈ ఐస్ అమ్ముకునేవాడు సైకిల్ నచ్చింది, మళ్ళాంటి జమీందారులు నడిపే బైక్ నచ్చలేదు దీనికి. ఇప్పుడు నువ్వు దారిస్తున్నావా లేదా? వచ్చి బండెక్కమ్మా, ఊరేగింపులో దేవత మాదిరి ఇంటి దగ్గర వదిలి పెడతాం. ఏమంటావు? మీరిద్దరు పెద్ద మనుషులే కదా, ఇలా గొడవ చేయటం మీకు సమంజసమేనా? నువ్వు పెద్ద మనిషివేమో, మమ్మల్ని పెద్ద మనిషి అని పిలిచి అవమానించుకో. అలా చెప్పు మావా. నువ్వు అసలు మనిషివేనా? మీరు సైకిల్ తీయండి, వెళ్దాం. ఎక్కువ చేస్తున్నావు. వాడిని పెళ్లి చేసుకుంటావా ఏంది? ఏ చేసుకుంటే తప్పేంటి? చేసుకుంటే ఏంటా? చూసావా మావా? మన తాతల కాలంలో ఇలాగే పెళ్లి చేసుకునేవారు కదా. మోండం లాంటి తల, కుండ లాంటి పొట్ట, షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి మాదిరి కాళ్ళు. ఏం ఆకారంలో ఇది! ఈ ముసలోడు నీకు నచ్చాడా? మీరండి, పోదాం. కూర్చుందిరా. పోరా 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 పో. ఐస్ అమ్ముకునే ముసలోడికి కన్న పిల్లలతో రొమాన్సా? మావా, నాకు తెలిసి ఈ అమ్మాయి ఆ ఐస్ అమ్మేవాడిని పెళ్లి చేసుకుంటదేమో అనిపిస్తుంది. మామా, నువ్వు చెప్పినట్లు జరిగితే ఎక్కడ ఎంట్రుకలు మొలిపించుకుంటా. అయితే ఓకే. గట్టిగా పట్టుకో, లేకపోతే గుంతలో పడిపోతావు. వాళ్ళంటే బుద్ధి లేకుండా వాగా, నువ్వు అలా చెప్పుండకూడదమ్మా. ఏమని చెప్పుండకూడదు? మరోసారి నేను పెళ్లి చేసుకుంటానని తమాషాకు కూడా అలా చెప్పు దయచేసి. తమాషాకి చెప్పలేదు, నిజంగానే చెప్పాను. అమ్మాయిలు అందంగా ఉంటే సరిపోదు, ఆస్తి కూడా ఉండాలి. పచ్చిగా చెప్పాలంటే నన్ను ఉంచుకోవాలని చాలా మంది ఆశపడ్డారు. పెళ్లికి ఎవరూ ఆశపడలేదు. అలా ఆశపడ్డ మా బావను చంపేశారు. మీరు పెళ్లి చేసుకోవడం కోసం అమ్మాయిని వెతుకుతున్నారు కదా, నేను మిమ్మల్ని చేసుకుంటాను. ఏమ్మా, నీ వయస్సు ఏంటి, నా వయస్సు ఏంటి? నేను మిమ్మల్ని శరీర సుఖం కోసం పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. మీరు నన్ను గౌరవిస్తారు కాబట్టి చేసుకోవాలనుకుంటున్నాను.
బార్ చాక్లెట్ నిన్ను చూసే కనిపెట్టే మిల్క్ బార్ చాక్లెట్ నిన్ను చూసే కనిపెట్టే మగాళ్ళకే మెటి పోటీ గెలిచినోడు ఎవడలేడా సింగిల్ షాట్ చాలరా అదిరిపోద్ది ఆట ఒకసారి రారా వచ్చి చూసి పోరా సింగిల్ షాట్ చాలరా అదిరిపోద్ది ఆట ఒకసారి రారా వచ్చి చూసి పోరా చీర కడితే పాపే వచ్చే దెబ్బకు ఊపే. ఏంటయ్యా పచ్చి మంచినీళ్ళలా ఉన్నాయి. మందు తయారు చేయడానికి టైం లేదు సార్. ఏం చెప్తున్నావయ్యా? ఫ్యాక్టరీలో మందు తయారవకముందు బండి నాపి సరుకు రెడీ అని టార్చర్ చేస్తున్నారు సార్. అందుకని సగం సగం తయారు చేసి పంపించేస్తున్నారు. ఆ రేంజ్లో మన వాళ్ళు తాగుతున్నారు సార్. సార్ నిన్న టీవీలో రామాయణం సినిమా కొంచెమే చూసా. చాలా అద్భుతంగా ఉంది సార్. రామాయణం చూసి అంత రిలాక్స్గా ఉన్నావు. సార్ నేను స్టేషన్లోనే కానిస్టేబుల్ని. ఇంట్లో అడుగు పెడితే మా ఆవిడికి మొగుణ్ణి. ఈ యూనిఫామ్ పక్కన పెట్టేస్తాను. నువ్వేదైనా చేసుకోరా, ఆ రామాయణం కథ చెప్పు. రామాయణం కథ మీకు తెలుసు కదా సార్? తెలుసు, అది చిన్న వయసులో చూసా. నువ్వు లేటెస్ట్గా చూసా అన్నావు కదా, ఏం మారిందో చెప్పు. అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నా. రామాయణంలో దశరథుడికి 60,000 మంది పిల్లలు. ఒక పిల్లానికే దోలదేరుతుంది ఇక్కడ. ఇందులో మహారాజుకి 60,000 మంది పిల్లాలా? ఆ 60,000 మంది పిల్లల్లో ముఖ్యమైన పిల్లం ఎవరంటే 60,000 పిల్లల కథ చెప్పడమే పెద్ద తప్పు. అందులోనూ ముఖ్యమైన పిల్లం గురించి చెప్పడం క్షమించరాని తప్పు. రామాయణం కథని చాలా సింపుల్గా చెప్పు. రాముడు భార్య సీతని రావణుడు ఎత్తుకెళ్ళాడు సార్. తన భార్య కోసం వానరసేన సహాయంతో వారత కట్టి రావణుణ్ణి చంపి తన భార్యని ఇంటికి తీసుకొచ్చాడు సార్. అయితే ఇద్దరి మధ్య గొడవ కారణం అమ్మాయేనా? కాక రాముడికి రావణుడికి ఆస్తి గొడవ లేక ఈగో గొడవ. అమ్మాయి గురించే చావు వరకు తెచ్చుకున్నారు. అయితే అమ్మాయి కోసం కొట్టుకున్నారంటావా? త్రివిక్రమలా సూటిగా చెప్పాలంటే ఆ కాలం నుండి ఈ కాలం వరకు కొట్టుకుంటుంది భూమి కోసమో లేదా అమ్మాయి కోసం. ఇక్కడ నేను ఇన్స్పెక్టరా, నువ్వు ఇన్స్పెక్టరా? మీరే సార్. అయితే మూసుకొని తాగు. సార్ ఆ జగదీష్ మర్డర్ కేసు అయిపోయింది కదా సార్? ఎలా చెప్పగలిగావు? నిన్ననే ఆ లవర్ బాయ్ అన్ని ఐస్ బాక్స్ మూతలు చెక్ చేసి ఆ మూత సెట్ అవ్వలేదని చెప్పాడు కదా సార్. ఇంకేంటి చెప్పాడు, కానీ అన్ని ఐస్ బాక్సుల్లో 4 ఐస్ బాక్స్ మూతలు సెట్ కాలేదని చెప్పాడు. మరి ఈ కేసు ఇప్పుడు సాల్వ్ అవుదంటారా? అది నువ్వు ఇన్స్పెక్టర్ అయితే. అంటే ఫినిష్ ద కేస్. తాగుతా నీ అబ్బా తాగుతా, తాగేసి వాగేసి నోలుతా. ఓయ్ పాల రేటు పెరుగుతుంటే మందు తాగొస్తున్నావేందా నువ్వు? నెల నెలకి మందు రేట్లు కూడా పెరుగుతున్నావు, నువ్వు కంగారు పడుతున్నావా? పాల రేట్ల గురించి అడుగుతున్నావు. పోయా, పెరుగుతున్నాయి అంటే ఇక్కడ మందు రేటు పెరుగుతుంటే పట్టించుకునేవాళ్ళు లేడు. ఏరా నన్ను చూసి నువ్వు ఏం వాగావు? పనసపండు మూత తీసుకుని పిల్లని వెతికితే ఎవర్రా పిల్లనిచ్చేదంటావా? ఇజుడు ఎలా ఉందిరా ఈ పిల్ల? 16 ఏళ్ల వయసులో శ్రీదేవిలాగుంది. నువ్వు అన్నట్టు శ్రీదేవిలాగుండే ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటా అంది తెలుసా? ఏం చెప్తున్నావు? నమ్మలేకున్నా. నమ్మలేనివన్నీ వాటికి అవే జరగవు, మనమే జరిపించాలి. అంతా ప్లానా? అవును, నా చుట్టూ బాబు అనే కుర్రాడు తిరుగుతుంటాడు కదా, వాడికి అక్క ఉందని తెలుసు, కానీ ఎంత అందంగా ఉంటుందని తెలియదు. తను చూడగానే పెళ్లి చేసుకోవాలనుకున్నా, అయినా తన వయసు నా వయసుకి ఎలా జరుగుతుంది? ఎలా చేయాలని ఆలోచిస్తుంటే ఆ అమ్మాయి వాళ్ళ మామ తనని పెళ్లి చేసుకోవడానికి 2 లక్షలు డబ్బులు కావాలని పిల్లలు నా ముందుకు వచ్చి నిల్చున్నారు. అప్పుడే అనుకున్న దేవుడు నా కోసం తలుపులు తెరిచాడని. అదే 2 లక్షలు ఎలాగైనా సంపాదించాలని ఆ పిల్లలతో కలిసి నేను ప్లాన్ చేశాను. అదే సమయంలో మానస పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు ఎవరా అని అతను ఊరికి వెళ్ళి అతని గురించి అన్నీ తెలుసుకున్నాను. కంపెనీల్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడని, ప్రతి వారం పని వాళ్ళ కోసం డబ్బు డ్రా చేసి అతని యజమానికి ఇస్తాడని తెలుసుకున్నా.
అప్పుడే ఆ పిల్లలు 2 లక్షల కోసం బ్యాంకులో దొంగతనం చేద్దామని అన్నారు. అప్పుడు నేను బ్యాంకులో దొంగతనం చేస్తే దొరికిపోతామని తెలివిగా చెప్పాను. నాకు తెలుసు బ్యాంకులో దొంగతనం చేయడం కుదరదు. అందుకే ఆ పెళ్లి కొడుకును మనసులో పెట్టుకొని ఎవరన్నా డబ్బులు డ్రా చేస్తే వాళ్ళని ఫాలో చేసి కొట్లాక్కుందాను పథకం వేశాను. అనుకున్న విధంగా అతను కొట్టి ఆ డబ్బులు తీసుకుని మానస వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ మావిని ఎవరో చంపారని నాకు అప్పుడే తెలిసింది. అంతా ఓకే, వాళ్ళ మావిని చంపింది ఎవరు? అయ్యో పాపం కదయ్యా. పాపం అని చూసుకుంటే చికెన్ మొక్క కూడా తినలేదు. నిన్నంతగా నమ్మితే ఇంత ద్రోహం చేస్తావా? నమ్మితేనే కదయ్యా ద్రోహం చేయగలం. తాగరా తాగి చూడరా చూలే ఒకటి అనా కొన్ని పక్క జరగ. అరే బాబు ఇట్రా. ఏంట్రా ఇక్కడ? ఏంట్రా బాబు నువ్వు ఇంత చిన్న వయసులో ఇక్కడ? లేదు అక్కనే. అక్క కూడానా? లేదు, మీ ఇద్దరికి పెళ్లి అవబోతుంది కదా, అవును. అందుకే మందు కొని కులదైవం నైవేద్యంగా పెట్టమని చెప్పింది. ఈ కులదైవం మందు కూడా తాగుతుందా? ఈ లోకల్ సరుకు వద్దు, ఫారెన్ సరుకు ఇప్పిస్తారా? మీ అక్కనే పెళ్లి చేసుకోబోతున్నాను, ఇంకేంట్రా? ఈరోజు ఫుల్గా తాగా, ఎందుకో తెలుసా? ఇక ఇదే లాస్ట్ టైం, ఇక మీదట తాగను. రే బాబు, నేను చాలా సంతోషంగా ఉన్నా. నీ ఎక్క నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పటం నేను నమ్మలేకపోయాను రా. నేను కూడా నమ్మలేకపోయా. ఇంతకుముందు డబ్బున్న వాళ్ళు పేదోడిని ఎమరిచేవారు, ఇప్పుడు పేదోడే పేదోడిని ఎమరిస్తున్నాడు. ఏం చెప్తున్నావురా? నువ్వు నీ ఫ్రెండ్ వైన్ షాప్లో మాట్లాడింది అంతా నేను విన్నా. మా మామయ్యను నువ్వే చంపేశావు. అదేంటంటే మొత్తం నాకు తెలుసు. రే మీ అక్క నేను బాగా చూసుకుంటాను. అక్కని బాగా చూసుకోవడానికి నేనున్నాను. నీలాంటి నీచులు మాకు అవసరం లేదు. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు పెళ్లి జరగదు. నేను అసలు జరగనివ్వను. నా జీవితం నాశనమైంది, నా అక్క జీవితం నాశనమైంది. నీకు జీవించే హక్కు పోయింది. నువ్వు అసలు మనిషివేనా? నువ్వు ప్రాణంతో ఉంటేనే కదా. నువ్వు నా జీవితం అంతా తోడుంటావని అనుకున్నాను. నువ్వు కూడా హంతకుడి అయ్యావే. అక్క, చెడ్డోళ్ళని దేవుడు సంహరిస్తాడని నువ్వే చెప్పావు కదా.
భయపడకమ్మా, నాందా నీ యజమాని రత్నస్వామి. ఇప్పుడెందుకు వచ్చాడు వీడు అనుకుంటున్నావా? నేను చూస్తూనే ఉన్నా. మొదటి నుంచి నీకు కష్టముదా. మీ అమ్మ ఆగలితో అలమటించి చచ్చింది. ప్రపంచం రొంబ చిన్నది, తిరిగి తిరిగి మళ్ళీ కలవాలి. నీకున్న ఒకే ఒక్క చిన్న తమ్ముడు జైలుకు పోయాడు. నువ్వు దా కంగారు పడకు, అన్నీ నేను చూసుకుంటా. భయపడకురా. మర్యాదగా బయటికి వెళ్ళు, లేకపోతే ఊరందరినీ పిలిచి అల్లరి చేయాల్సి వస్తుంది. రాత్రి టైము 12. ఊర్లో ఉన్న మగాళ్ళంతా మందు దాగి గురక పెడుతూ పడుకుంటారు. ఇక ఆడవారు టీవీ సీరియల్స్ చూస్తూ అలసిపోయి పడుకుంటుంటారు. అలాంటప్పుడు ఆ సమయంలో ఎవరు నిన్ను కాపాడతారు పాపా? వాళ్ళందరి గురించి వదిలే, మనం ఎంజాయ్ చేద్దాం పాపా. రా, జీతం పెంచుతా. చిత్తకార్తి కుక్కల్లారా, నా జీవితాన్ని నాశనం చేశారు కదరా. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి పోయి మీ మీద కంప్లైంట్ ఇస్తాను. మిమ్మల్ని లోపలేయించకపోతే నా పేరు మానసే కాదు. సిగ్గులేని ఎదవా. వ్యాపారం అని నువ్వు చేసే వ్యాపారాలని నాకు తెలియదు అనుకున్నావా? సరే చెయ్యని అని ఏదో ఒకరోజు తెలుస్తుందని వదిలేసా.
అయినా మన కూతురు లాంటి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి వచ్చారే, మీరంతా మనుషులేనా? తూ, వయసు పిల్లలు ఇంట్లో ఉన్నారని కూడా చూడకుండా నా పైకి వస్తావు కదరా, అది సరిపోదా నీకు? ఏమయ్యా, తన చిన్న పిల్లని ముగ్గురు మృగాల మీద పడి తన జీవితం మొత్తం నాశనం చేసొచ్చారా? సిగ్గులేని ఎదవల్లారా! థూ, మీరు మనిషి పుట్టకే పుట్టారట్రా! థూ. మీ ముగ్గురు కలిసి మమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టండి, కానీ ఆ పాప పోలీస్ స్టేషన్ పోతానంటుంది. రండి. మనసు, మమ్మల్ని మన్నించమ్మా. మానస, మా ముగ్గురు చేసిన తప్పుకి మమ్మల్ని క్షమించమ్మా. వాళ్ళేదో తాగిన మత్తులో చేసి ఇప్పుడు తలదించుకున్నారమ్మా. వాళ్ళ ముఖం మీద థూ అని ఉమ్మేసి వచ్చాం. బంగారు, నీకు జరిగింది అన్యాయమే. అమ్మా, రేపే నువ్వు మా ఇంటికి వచ్చి ఆ దొంగ వెధవల్ని కాలు చెయ్యి ఎగిరిచాయి. కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళకమ్మా. తనకి వయసుకొచ్చిన అమ్మాయి ఉంది. నా కొడుకు విదేశాలకు వెళ్ళడానికి వీసా కోసం వెయిట్ చేస్తున్నాడమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. పోలీసుల దగ్గరికి వెళ్ళకమ్మా. మా 3 కుటుంబాలు నడి రోడ్డు మీదకి వస్తాయమ్మా. మమ్మల్ని క్షమించి మర్చిపోవమ్మా. పోలీస్ స్టేషన్కు వెళ్ళి రేపు మేము తలెత్తుకుని జీవించలేమమ్మా. ఈ విషయం మొత్తం మర్చిపో. రేపే నీకు మంచి పెళ్లి కొడుకుని చూసి 40 తులాల బంగారం పెట్టి వైభవంగా పెళ్లి చేస్తాం. అమ్మా, నువ్వు మాత్రమే స్టేషన్కి పోతే మా 3 కుటుంబాలు ఊరేసుకోవాలమ్మా. ఊరేసుకోండి. ఇంకెన్నాళ్ళు మాలాంటి పేదవాళ్ళే ఊరేసుకోవాలి? ఇప్పుడైనా మీలాంటి వాళ్ళందరూ ఊరేసుకొని చావండి. ఈ సమాజం నాకు చెడు చేసిన ఒకే ఒక్క మంచి చేసింది. అదేంటో తెలుసా? మా అమ్మ చీరతో ఊరేశారు. నాకు మా అమ్మ ఒడిలో పడుకొని ఊగుతున్నట్టుంది. నా జీవితానికి ఇది చాలు.